అలాంటి వంశము నడుస్తుంది, కాలక్రమేణ నడుస్తుంది. మనకు నిన్నటి వరకు 18 రోజుల వరకు నడిచినటువంటి దాంట్లో మహాత్ములు ఎందుకు వచ్చారు, ఎందుకు చెప్పాల్సి వచ్చిన వాళ్ళందరికంటే ఈ కురు వంశానికంటే ముందు ఏమి జరిగింది, ఎందుకు కారణము, ఎవరు కారకుడు అంటే ముందు ఎక్కడ చెప్పారు మనకు జనమేజయుడి దగ్గర సర్పయాగాన్ని చెప్పారు. జనమేజయుడు సర్పయాగం చేస్తున్నాడు. ఎందుకు చేయాల్సి వచ్చింది, ఉదంకుడు వచ్చారు. ఈ ఉదంకుడు ఎవరు, పైలుడి యొక్క శిష్యుడు. ఆయన గురు పత్నికి దక్షిణ ఇద్దామని వెళ్ళాడు. ఆ దక్షిణ తీసుకొచ్చే సమయంలో తక్షకుడు వచ్చి కుండలాలు ఎత్తుకుపోయాడు. నాగలోకంలో ప్రార్థన చేస్తే రాలేదు. ఆయనకున్నటువంటి వ్యగ్రతకు, ఆయనకున్న కోపానికి ఆయన మీద పగ పెంచుకున్నాడు. ఆ తర్వాత ఈ పగ నేను తీర్చుకోద్దని జనమేజయుడు వెళ్ళాడు. మరి జనమేజయుడికి ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఈ లింకు అంటే దానికంటే ముందు ఏం జరిగింది, కద్రువ వినతల కథ చెప్పాల్సి వచ్చింది. ఎందుకు కద్రువ వినతల కథ చెప్పాల్సి వచ్చింది, కద్రువకు సర్పాలు పుత్రులుగా వచ్చారు, వినతకు సూర్యుడి రథసారి గరుడు ఒకడు ఇద్దరు పుట్టారు. కానీ తల్లి దాస్యానికి వెళ్ళిపోయింది. ఎందుకు, మొదటి కుమారుని సగం నిర్మాణంలో తీసుకుంది కాబట్టి, ఆ మొదటి కుమారుడు శాపించాడు కాబట్టి 500 సంవత్సరాల దాసిత్వాన్ని పోగొట్టాలంటే ఆమెకు మళ్ళీ పందెం వేసుకోవాలి. ఆ ఇద్దరు అక్కయ్యలని పందెం వేసుకున్నారు. ఆ పందెంలో ఆమె అధర్మాన్ని పట్టాలి. ఆ అధర్మాన్ని కొడుకులకు నచ్చకూడదు. ఆ నచ్చనటువంటి కుమారుడు అమ్మకు రివర్స్ చెప్తే అమ్మకు కోపం వస్తుంది. కోపం అధిక్షేపించిన మొత్తంలో ఆ అమ్మ శపించింది. ఏమని, రాబోయే యుగాలు దాటి చెప్పింది ఆ తల్లి. ఆమె ఉన్నది ఏ యుగం గుర్తుపెట్టారా, ఆమె ఉన్నది ఏ యుగం తెలుసా, సత్యయుగం అంటారు కదా, దాన్ని మరో యుగం ఏమంటారు, కృతాయుగం అంటారు. సత్యయుగాన్ని కృతాయుగం అంటారు. కృతాయుగం వేరు కాదు, సత్యయుగం వేరు కాదు. కన్ఫ్యూజ్ కావాలి, గుర్తుపెట్టుకోండి. కాతో మొదలయ్యేది కృతాయుగం, తాతో మొదలయ్యేది త్రేతాయుగం. త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభు వచ్చి ఉన్నాడు. కృతాయుగం అంటే కాతో మొదలవుతుంది. కాకు రూస్తే రూ అవుతుంది, తాకు రావర్తిస్తే త్రే అవుతుంది. అంటే తాకేతులైతే దానికి రావర్తిస్తే త్రేతాయుగం అయితే తాతో ప్రారంభమైంది. తాతో వచ్చినటువంటి త్రేతాయుగము, కాతో వచ్చినటువంటిది కృతాయుగం. కృతాయుగాన్ని సత్యయుగం అంటారంటే ఆ యుగానికి 4 పాదాలు ఉండేవి. 4 పాదాలతో నడిచింది. సత్యము తప్ప అప్పుడున్నటువంటి వాళ్ళలో మరో ఆలోచన ఉండకపోయేది. అంటే ఆ సమయంలో కద్రువ శపించిందేమని, ఎప్పుడూ రాబోయేటువంటి కలియుగంలో జనమేజయుడు పుడతాడు. ఈ జనమేజయుడు 14 మంది ఉంటారు. 14వ వారు పుట్టినప్పుడు కలియుగంలో పుడతాడు జనమేజయుడు. అప్పుడు అతడు చేసే సర్పయాగంలో మీరందరూ పడి నశించి చచ్చిపోతారని చెప్తున్నామా. అంటే అన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలు, అన్ని యుగాలలో ఆ సర్పాలు ఎంత భీతిని కల్పించాయో, ఎంత ఇబ్బంది పెట్టి ఉంటాయో, అంత బాధను పొందారు. కాబట్టి కొందరు తపస్సుకు వెళ్ళారు. ఆదిశేషు లాంటి వారు, వాసుకి లాంటి వారు, తక్షకుడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళారు. ఇలాంటి వారు ఎందరో చేశారు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది, కద్రువ ఇచ్చినటువంటి శాపానికి ఫలితంగా వారికి చెప్పాల్సి వచ్చింది. అందులోంచి ఎవరు వచ్చారు, మళ్ళీ గ్రహపుంతుడి గురించి చెప్పుకున్నాం, సూర్యుని రథసారథి వరుణుడి గురించి చెప్పుకున్నాం. ఆ శాపం ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ జనమేజయుడు రావాలి. అంటే మధ్యలో ఎంత ఉదాహరణ జరిగింది. ఇప్పుడు జనమేజయుడు యాగం చేయాలి. యాగం చేయాలంటే ఏం చెప్పుకోవాలి, మళ్ళీ అగ్ని గురించి చెప్పాలి. మరి అగ్ని అవన్నీ ఎందుకు తిన్నాడు, అంత భయంకరమైనటువంటి పాములను ఎట్లా తిన్నాడు, అతనికి దోషం రాలేదా అని అడిగితే భృగువు పులోమకి చెప్పారు. భృగువు పులోమ అంటే ఆ పులోమను ఇంకో రాక్షసుడు ఉన్నాడు, పులోమ రాక్షసుడు అనేవాడు ఉన్నాడు. వాడు ఈ పులోమని ఇష్టపడ్డాడు. అక్కడికి వాడు వచ్చాడు. ఈ అగ్నిహోత్రుడు మాట తప్పాడు, అంటే అబద్ధం చెప్పకూడకుండా చెప్పాల్సింది చెప్పలేకపోయాడు. దానివల్ల అగ్నిహోత్రుడికి భృగువు శపించాడు. శపిస్తే అగ్నిహోత్రుడు అన్ని తినడం మొదలుపెట్టాడు. కాబట్టి జనమేజయుడు చేయవచ్చు, యాగములు అన్ని వేయవచ్చు. ఎంత చెప్తారు చూడండి, అంత అద్భుతంగా వివరించి తీసుకొచ్చి తర్వాత చవరుడి యొక్క వంశమే కదా ముందుకొచ్చింది. అరుడు, ప్రమతి, జరత్కారుడు ఇవన్నీ చెప్పుకుంటూ తీసుకొచ్చి ఎక్కడ ముందు పెట్టాడు, మళ్ళీ ఇదే వంశంలో ముఖ్యంగా దుష్యంతుడి దగ్గర ఆపాడు.
ఈ దుష్యంతుడి తర్వాత భరతుడు తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి కురుడు అనేటువంటి ఇక్కడికి వచ్చి ఆది పర్వం అనేటువంటిది